అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11, 12, 13 మూడు వాక్యములు కలిసి చదువుతాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11, 12, 13 కలిసి చదువుతాం. నేను ఆ పై మాట కూడా చదువుతున్నాను, 10 చివరి మాట. దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. కలిసి చదువుతాం. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము. మహత్యము, పరాక్రమము, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దాసులు. హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. కీర్తనల గ్రంథము ఇంకో 2 వాక్య భాగాలు కూడా చదవాలి ఆరాధనకి. కీర్తనల గ్రంథము 24, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 9, 10 కలిసి చదువుతాం. కీర్తనల గ్రంథము 24, 9, 10. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. కీర్తనల గ్రంథము 145. ఏమన్నా ఈరోజు అన్ని బైబిల్ అంతా 66 పుస్తకాలు చదివిస్తారా అంటే ఇది లాస్ట్ వన్. కీర్తన 145, 11, 12 వాక్య భాగాలు. కీర్తన 145, 11, 12. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై కలిసి అవుతాం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడైన దేవా, ఈ ఉదయకాలం నాయన మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకుని మీ ప్రియులందరినీ ప్రభువా బేర్షెబాలో ప్రవేశపెట్టి ప్రభువా మీ వాక్యమును మాకు వినిపించి ఆ వాక్యమును ప్రభువా మేము ఆధారం చేసుకుని ఆత్మతో సత్యముతో ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మీ సన్నిధిలో ప్రభువా మేమందరము సాగిలపడి నమస్కరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీరిచ్చిన ఈ 3 వాక్య భాగములను బట్టి ప్రభువా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. రావాల్సిన మీ ప్రియులని ప్రభువా మీ మందిరావరణలోకి నడిపించమని కూడి ఉన్న మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అయితే చదవబడినటువంటి వాక్య భాగాల్లో 3 వాక్య భాగాల్లో మీకు ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి కనిపిస్తాడు. అయితే అక్కడ ఎవరు ఈ యొక్క స్తుతి ఆరాధన, ఈ స్తుతి ప్రార్థన చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి విషయాన్ని మాట్లాడబోయే ముందు ఇక్కడ 3 శ్రేష్టమైనటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో. ఇది చాలా హైయెస్ట్ వర్షిప్ అన్నమాట. బైబిల్లో ఇప్పుడు మీరు చదివిన 3 పోర్షన్స్, దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్, ద హోలియెస్ట్ ఆఫ్ ద హోలియెస్ట్. ఇంకెంతకన్నా భూమి మీద ఒక మానవుడు
అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి సాగిలపడి దేవుణ్ణి కనులారా చూచి దేవుని దర్శనం పొందుకొని దేవుణ్ణి ప్రత్యక్షంగా ముఖాముఖిగా చూచినటువంటి వ్యక్తి ఇంతగా సాగిలపడేటువంటి ఆరాధన హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్, ఇన్ ద హోలియెస్ట్ ఆఫ్ ద హోలీస్, పరిశుద్ధ స్థలాలలో చేసేటువంటి ఆరాధన భాగము మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ఆరాధన భాగంలో మనకు కనిపించేటువంటి 3 విషయాలు ఏంటి అని అంటే, పోయిన వారము సింహాసనం గురించి, సింహాసనం యొక్క గొప్పతనం గురించి చూసాం. ఈరోజు ఆరాధనలో మనం చూసే విషయాలు ఏంటి అని అంటే, సింహాసనాసీనుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవుని యొక్క సార్వభౌమాధికారమునకు చేసే ఆరాధన. మొదటిది, సింహాసనాసీనుడైన సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సార్వభౌమాధికారమునకు తలవంచి నమస్కరించి చేసే ఆరాధన. ఫస్ట్ స్లైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి. అక్కడ సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఎదుట ఆయన సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటున్నటువంటి విషయం ఇక్కడ ఈ 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. రెండవదిగా మనం చూసేది ఏంటి అని అంటే, ఆయన సార్వభౌమాధికారం చూసేటువంటి శక్తిని బలమును మనకిచ్చాడు అని అంటే దేవుడు. రెండవది ఆయన మనకు చూపించే సంగతి ఏంటి అని అంటే, ఆయన మహిమను కనబరుస్తాడు. నెక్స్ట్, ఆయన మహిమ ఎదుట నిలబడి, ఆయన మహిమ ఎదుట సాగిలపడి నమస్కరించి చేసేటువంటి ఆరాధన. సర్వశక్తివంతునికి, ఆయన సార్వభౌమాధికారానికి ఆరాధిస్తున్నాం. ఆయన చూపినటువంటి మహిమకు రెండవదిగా ఆరాధిస్తున్నాం. మూడవదిగా ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క రాజ్య పరిపాలన కొరకు ఆరాధిస్తున్నాం. 3 విషయాలు: సార్వభౌమాధికారమునకు చేసే ఆరాధన, రెండవది మహిమను బట్టి చేసేటువంటి ఆరాధన, మూడవది ఆయన రాజ్యమును, ఆయన రాజ్య పరిపాలన బట్టి చేసే ఆరాధన. ఈ 3 సంగతులు కనుక మనం చూడగలిగితే మన జీవితం అంతటితో ఫినిష్. ఇంకా మీరు ఎప్పటికీ కూడా పూర్వపు విషయాలు కానీ, లోకము కానీ వెనక్కి తిరిగి లోతుబారియలాగా చూసేటువంటి పరిస్థితి ఉండదు. దేవుడు ఆయన సంపూర్ణుడు కాబట్టి ఎప్పుడైనా ఆయన తన ప్రజలను ఆయా కాలాలలో దర్శించేటప్పుడు ఇక ఒక్కసారిగా వాళ్ళ చూపు మొత్తం పోతుంది. వాళ్ళ హృదయంలో నిండుకున్న విషయాలన్నీ పోతాయి. వాళ్ళ స్వభావం, పాత స్వభావం అంతా పోతుంది. ఇక ప్రతిరోజు వాళ్ళు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు, పడుకున్న తర్వాతకి కూడా వాళ్ళు దేవుణ్ణి, ఆయన సింహాసనాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన మహిమను, ఆయన రాజ్య అధికారమును, ఆయన రాజ్య పాలనను, ఆయన రాజ్యము శాశ్వతము అనేటువంటి విషయాల కొరకు వాళ్ళ ప్రాణమంతా తప్పిస్తుంది. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, నిజమే కదా, రక్షించబడి ఇన్ని సంవత్సరాలైనా కానీ మరలా మనసు లోకం వైపు చూస్తుంది అని అంటే, చేసిన తప్పే మరలా చేసి ఒప్పుకుని ఆరాధన చేస్తూ ఒప్పుకుని బలలోకి వెళ్తున్నామంటే నిజమే కదా, పాతవాడు ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మనలో ఉన్నాడు, పాతవాడు ఇంకా మనలో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? పదే పడిపోయే స్థితికి తీసుకొస్తున్నాడు. సో ఈ 3 విషయాలు మీకు చూపించాలని చెప్పని ఈ 3 సంగతుల గురించి 3 స్లైడ్స్ చేశాం. మొదటి స్లైడు అక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారి అయిన దేవునికి మనం చేసేటువంటి ఆరాధనలో ఇక్కడ దావీదు ఎవరు ఆరాధిస్తున్నారు? 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వాక్యములోనంటే ఆ రాజు అయినటువంటి దావీదు. అయితే ఏమని ఆరాధన చేస్తున్నాడు చూడండి. భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. భూమిలో ఆకాశములో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన వశములో ఉన్నవి అని ఒప్పుకుంటున్నాడు. మహత్యము 1, పరాక్రమము 2, ప్రభావము 3, తేజస్సు 4, ఘనత 5 ఎవరికి చెందును? నీకే చెందునుగాక. 5 విషయాలు. ఏమా పాప, 5 కనిపించినాయా? ఈ 5 చూశారు అని అంటే దేవుణ్ణి ఇంకా మీరు చూడబోతున్నారు, ఇంకా మీరు తెలుసుకోబోతున్నారు, ఇంకా దేవునితో క్లోజెస్ట్ ఫెలోషిప్కి ఆయన సన్నతించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఏం చూడాలంట దేవునిలో మనం? ఆయన మహాత్యము, ఆయన పరాక్రమము, ఆయన ప్రభావము, ఆయన తేజస్సు, ఆయన ఘనతను మనకు చూపిస్తున్నాడు. ఇవే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి గుర్తులు.
మీరు అడుగుతారు, వాట్ ఈస్ సార్వభౌమాధికారం, వాట్ ఈస్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అని మీరు అడిగితే దానికి నిర్వచనం బైబిల్ ఇచ్చేది ఇదే. వీటిది ఒక్కొక్క పదాన్ని కనుక మీరు విడదీసి దానిలో ఉన్నటువంటి వాక్య భావాలు, అక్కడ ఉన్నటువంటి ఆయా మనుషులను కనుక చూస్తే దేవుని యొక్క అధికారం అంతా కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఆరాధిస్తున్న వ్యక్తి ఎవరు? దావీదు. ఎవరైనా గొర్రెల కాపరా? రాజైన దావీదు ఆరాధన చేస్తున్నాడు. అసలు ఈ రాజైన దావీదుని కనుక చూస్తే యవనస్తులు వయస్సు దాకా వాళ్ళు రక్షించబడకుండా ఉండలేరు. ఎట్ ద వెరీ యంగెస్ట్ స్టేజ్, ఎప్పుడో తెలుసా? ఎట్ ద టైమ్ వెన్ ద మదర్ క్యారీస్ దట్ ఇన్సైడ్ హర్ వూమ్, వాళ్ళు తల్లి గర్భంలో పడినప్పుడే తల్లి చేసే ఆరాధన, తల్లి దేవుణ్ణి చూసే విధానాన్ని బట్టి వాళ్ళు ఊంబులో ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించేటువంటి వణుకు అట్లా అనిపిస్తుంది అనమాట. దావీదు ఎవరు అనే మాట అంటే, ఎందుకంటే దావీదు చరిత్రలో ఆయన స్థాపించినటువంటి రాజ్యము ఎక్కడి నుంచి? ఐగుప్తు యొక్క సరిహద్దుల నుంచి యూఫ్రటీస్ యొక్క నది వరకు ఆయన స్థాపించిన రాజ్యం ఎలాంటి రాజ్యము అని అంటే, అది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి రాజ్యం. ఈ రోజుకి జరిగేటువంటి యుద్ధాలు యెరూషలేం మీద జరుగుతున్నాయి, కానీ యెరూషలేం పూర్తిగా మ్యాప్లో నుంచి తుడిచిపెడతారు అని అంటే ఆ తుడిచిపెట్టే రోజుకి ఇక సమస్తము సమాప్తం అవుతుందేమో అని అనిపిస్తుంది. రెండోది, తుడిచిపెట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు అనిపిస్తుంది. మూడవది ఏంటి అని అంటే, అది శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు నిలిచి ఉంటుంది అనేటువంటి గొప్ప ధైర్యం విశ్వాసంలో ఉంది. అవునా కదా? చూస్తే భయం వేసిద్ది, కానీ నమ్మకం ఏంటి? అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది నిలిచి లేదు అని చెప్పినా నేనైతే నమ్మను అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. అలాంటి రాజ్యాన్ని స్థాపించిన వీరుడు ఎవరు? దావీదు. రెండవది, ఎవరు ఈ దావీదు అని అంటే, విడిపోయినటువంటి 12 గోత్రాల్ని ఐక్యపరిచినటువంటి వాడు, గొప్ప రాజు, ఐక్య పరిపాలన. అలాగే ఇశ్రాయేలును స్థాపించినటువంటి రాజు, మతపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి విషయాల్లో అగ్రగాణుడు ఎవరు? దావీదు. మరి 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజమకుటం ఎవరు? దావీదు. 75 కీర్తనలు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో ఎవరికి పాడారు? దావీదు. అలాంటి దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి నుంచి మహాచక్రవర్తిగా అంచెలంచెలుగా కాదు, ఒక్కసారిగా ఎదిగాడు. దేవుణ్ణి చూచిన వాళ్ళు స్లోగా ఎదగరు ఎప్పుడు కూడా. ఆయన చూచిన వెంటనే ఎట్ ది స్పాట్ ఒక్కసారిగా ఏమీ లేనటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళు ఏమైపోయారు? గ్రేటెస్ట్ థియాలజియన్స్ అయ్యారు. ఈ రోజుకి పత్రికలు కానీ సువార్తలు కానీ ఈ రోజుకి ప్రతి విషయం మీద ఒక్కొక్క డాక్టరేట్ ఉంది. వాళ్ళు ఏ డాక్టరేట్ లేకుండా, ఏ యూనివర్సిటీ లేకుండా అల్పులు దే హ్యావ్ బికమ్ సచ్ ఏ బిబ్లికల్ థియాలజియన్స్. ఎవరు? దేవుని శిష్యులు. ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలా వెళ్ళగలిగారు అని అంటే, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని వాళ్ళు చూశారు. ఆకాశం ఏంటి, భూమి ఏంటి, అందరి సమస్తం ఏంటి, దానిని బాగుగా నిర్వహించేది ఈ సృష్టికర్తే అనేటువంటి దాన్ని చూచిన వెంటనే వాళ్ళకి ఏమైపోయినాయి? వాళ్ళ నేత్రాలు తెరవబడినాయి. మరి శిష్యులుగా దేవుని వెంబడించిన తర్వాత వారు మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయినట్లు ఉన్నదా అని అంటే లేదు. వెళ్ళిపోయిన ఒక ద్రోహి వెళ్ళిపోయాడు. ఆ ద్రోహుల్లాగా ఉండకూడదని ఆ ద్రోహిని మన కోసం బైబిల్లో దేవుడు రాయించాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సేవలోనే వాళ్ళ జీవితాలను ముగించారు. మరి అలాంటి రాజు ఈరోజు ఆయన ఏమని ఆరాధన చేస్తున్నాడు అని అంటే, ప్రభువా సమస్తము నీ వశము, అన్నీ కూడా మరి నీ వలనే కలిగినవి కాబట్టి మహత్యము, ప్రభావము, తేజస్సు, ఘనత అన్నీ నీకే చెందును ప్రభువా అని ఆయన మరి స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. ఈ 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం చూస్తే మరి మీకు కన్నీరు వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ 29వ అధ్యాయంలో గనక 1 నుండి ఆ అన్ని వచనాలు గనక మీరు గనక ముందుకెళ్తే 3వ వాక్యంలో చూస్తే దావీదు అంటాడు, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. ఒక మాట రాసుకోండి, దేవుని మందిరం మీద కలిగి ఉన్న మక్కువ. తర్వాత ఆయన అంటాడు కింద వచనాల్లో, ప్రభువా మందిరం కోసం నేను కూడబెట్టిన సొమ్ము కాకుండా, నేను సొంతగా కూడబెట్టుకున్నటువంటి దానిలో ఎక్కువ భాగమును నేను నీకు ఇచ్చాను. తర్వాత ఆయన అంటాడు, తర్వాతకి ఇటు మనము 17వ వాక్యంలో గనక మీరు వస్తే,
దేవా, నీవు హృదయమును పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. యథార్థవంతులను ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. మందిరం యొక్క మక్కువ, యథార్థవంతుల్ని దేవుడు ఇష్టపడతాడు అనేటువంటి సంగతి. తర్వాత 19వ వాక్యం చివరి భాగంలో నిర్దోషమైనటువంటి హృదయం కనిపించిందా? 19 మధ్యలో నిర్దోషమైనటువంటి హృదయం. అలాగే 20వ వాక్యంలో యెహోవా యొక్క సన్నిధి, దాని క్రిందనే నమస్కారము చేసి 21వ వాక్యం చివరిలో సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. ఏమర్పించారు? మందిరానికి కావాల్సినటువంటివి ఎక్కడైతే ఏదైతే కొదువుగా ఉన్నాయో వారికి కలిగినటువంటివన్నీ సంఖ్యకు తగినట్టు ఏం చేశారు? అర్పించారు. తర్వాత మీరు 23వ వాక్య భాగం చివరిలో చూస్తే బద్ధులై ఉన్నారు. ఎవరు? ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ బద్ధులై ఉన్నారు. వారందరూ ఏక మనస్సు ఏకభావంతో ఉన్నారు. 24లో చూస్తే లోబడిరి అనే మాట కనిపిస్తుంది. 25లో చూస్తే అతనికి ముందుగా ఇశ్రాయేలీయుల అందరి ఎదుట బహుగా ఘనపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాను. ఏ రాజుకి కలగనటువంటి రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాడు. ఈ మాటలన్నీ చూస్తే దేవుని యొక్క మందిరానికి ఉన్నటువంటి విశిష్టత, దేవుని యొక్క సన్నిధికి ఉన్నటువంటి ప్రాధాన్యత, దేవుడు ఒక మానవుడిని హెచ్చించినప్పుడు ఆ మానవునికి కలిగేటువంటి అధికారము, ఆధిపత్యము, మహిమ, ఆ మహిమ గల దేవుడు ఆ మనిషిని పట్టుకున్నప్పుడు ఆ మనిషికి ఇచ్చేటువంటి గిఫ్ట్లు చూడండి. ఈ అధ్యాయం అంతా చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. చదివినప్పుడు ఈ విషయాలన్నిటిని మీ హృదయంలో పోసుకున్నప్పుడు దేవుణ్ణి మీరు ఎంత చక్కగా ఆరాధిస్తారో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పని ఇక్కడ దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క సార్వభౌమాధికారం ఎలాగుంటుంది అని మీకు మరి దేవుని యొక్క వాక్య భాగాల నుంచి ఎలా కనిపిస్తుంది అని అంటే, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 9వ వాక్యంలో దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి మాట్లాడతాడు. ఏమంటాడు? 33వ కీర్తన 9వ వాక్యంలో ఆయన సెలవివ్వగా సమస్తము కలిగెను అని ఉంటుంది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమంటాడు? తన శక్తిగల మాట చేత సమస్తమును కలుగజేసెను, తన శక్తిగల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అనే మాట కనిపిస్తుంది. అలాగే కీర్తనల గ్రంథం 147 4వ వాక్యములో అంటాడు, ఆయన నక్షత్రాలను పేరు పెట్టి పిలిచేటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇప్పుడు మీరు చెప్పండి, సమస్తమును నిర్వహించువాడు, భూమి ఆకాశములో ఉన్న సమస్తాన్ని పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు, ఆయన మాట ఇవ్వగా సమస్తము కలిగినటువంటివి. మరి ఇంకా మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం ఈ లోకంలో? మనకు దేనికోసం చూస్తున్నాం? అయ్యో వెర్రివాడ అనిపించుకోవడానికి చూస్తున్నామా? లేకపోతే గొర్రెల వల్లే దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉండటానికి చూస్తున్నామా? అయ్యో వెర్రివాడ అనే రోజు వచ్చింది అని అంటే, ఇంతకాలం నా ముఖ దర్శనం చేసి, నా మందిరంలోనికి ప్రవేశించి, నా ఎదుట నువ్వు ఆరాధన చేసి, నా బలలో నువ్వు పాలు పొంది, నువ్వు చివరికి దేనికోసం తాపత్రయపడ్డావు? లోకం కోసమే కదా అన్నప్పుడు దేవుడు పిలిచే బిరుదం ఏంటంటే, మనకు వచ్చే బిరుదం ఏంటంటే అయ్యో వెర్రివాడ. పక్కనే రాయబడి ఉంటుంది ఏమని? ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నీకు కలిగినవన్నీ నీ పిల్లలకి కాదు, అన్యులు వచ్చి చక్కగా నీకున్నవన్నీ వాళ్ళు కొద్దిగా వీళ్ళు కొద్దిగా కొట్లాడుకుని పంచుకుని చివరికి 0 చేస్తారు. ఆ రోజు మనకు వచ్చే బిరుదం ఏంటి పరలోకంలో? అయ్యో వెర్రివాడా. అందుకోసమేనా మనం చేసే భక్తి ఆరాధన? ఆలోచిస్తే భయం వేస్తుంది కదా. దేవుని సార్వభౌమాధికారిని చూసి, సార్వభౌమాధికారి యొక్క అధికారాన్ని చూసి లోకానికి సాగిలపడే ఆరాధనలు అయితే దేవుడు స్వీకరించడు. దేవుని దేవుడిగా చూసి ఆయన అధికారానికి లోబడినప్పుడు ఇక లోకం ఎన్నటికీ మన హృదయంలో ప్రవేశించదు. అందుకనే ఒక 4 స్లైడ్స్ ఇక్కడ తీసుకున్నాం కదా. దీనిలో మీకు సొలొమోను కట్టినటువంటి మందిరం యొక్క విశిష్టత కనుక మీరు చూస్తే మీరు షాక్ అవుతారు. ఏమనుంది? సొలొమోను కట్టిన మందిరం వాళ్ళు సంఖ్య కొద్దీ వాళ్ళకు కలిగిన వాటిలో వాళ్ళు ఎక్కడ కూడా
మరి శక్తి వంచన లేకుండా మందిరానికి ఇచ్చారు. ఆ లెక్కలు కనుక మనం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో అపారమైనటువంటి సంపద ఉంది. ఈ అపారమైనటువంటి సంపద, సొలొమోను దేవాలయం యొక్క అపారమైన సంపద మీకు ఆ స్లైడ్లో కనిపిస్తుంది. నిర్మాణము యొక్క పనివారు ఎంతమంది అని అంటే, దాదాపుగా 1,83,000 మంది పనివాళ్ళు రాత్రింబగళ్ళు, డే అండ్ నైట్ 7 సంవత్సరాల పాటు నిర్విరామంగా మరి వాళ్ళు శ్రమించి ఆ మందిరాన్ని నిర్మించారు. అయితే మందిరానికి మరి బంగారం ఎన్ని టన్నుల బంగారం వాడారు అని అంటే, దాదాపుగా 3,672 మెట్రిక్ టన్నుల బంగారం. వెండి ఎంత వాడారు? 34,578 వచ్చిందా? అది వెండి. ఇప్పుడు టోటల్ విలువ ఎంత మందిరం ఉంది? 40 లక్షల కోట్ల మొత్తం. అయితే దావీదు ఇక్కడ 29లో అంటాడు, ప్రభువా ఇవన్నీ కూడా ఏది 17వ వాక్యంలో, ఇవన్నీ కూడా ఎవరిచ్చారంట? ఆయన నీవిచ్చినవే నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి ఈరోజు అర్పించడానికి, మనకు ఆరాధనకి మన దగ్గర ఏమున్నాయి? పద్దాకల 1 పేతురు 2వ అధ్యాయం 24వ వాక్యమేనా? 1 పేతురు 1వ అధ్యాయం 19వ వాక్యమేనా? పద్దాకల హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఫలానా వాక్యమేనా? పద్దాకలు ఈ టైటిల్స్ పెట్టి చక్కగా ట్యూనింగ్తో, రైమింగ్తో, పొయిటిక్గా, క్రియేటివ్గా మంచి మాటలు చెప్తున్నారు. కానీ రేపటి రోజున ఆ సింహాసనం ఎదుట మీరు చేసిన ఈ ఆరాధనకి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? మీ చేతుల్లో ఉన్న బైబిలే. మీకు మాటలు ఎట్లా వస్తాయి? ప్రభువా నేను చేశాను కదా ఆరాధన, నేను రిఫరెన్స్లతో చేశాను, చక్కగా రాసుకున్నావు, రైమింగ్గా, రిథమిక్గా బాగుంది వినటానికి, పక్కన వాళ్ళకి పాపం ఆరాధన రాని వాళ్ళందరినీ సిగ్గుపరిచావు, బాగానే చేశావు. తర్వాత అసలు నువ్వు చూసింది ఎవరిని? అక్కడ ఉన్నటువంటి ఆ సింహాసనాసీనుడు చూసావా? ఆయన మహిమలోకి నిన్ను పిలిచాడా? పిలిచి ఆయన మహిమని నీకు కనబరిచాడు. ఇందాక మీరు పాడారు పాట. రక్షణ అనేటువంటి శక్తిని ఆయన మీకు ఇచ్చి ఆయన మహిమకు నిన్ను పిలిచాడు. సేమ్ అంతే, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తాడు, పిలిచి ఆయన మహిమను చూపిస్తాడు. ఎందుకంటే ఒకసారి ఆయన మహిమను చూస్తే ఎప్పటికి కూడా ఆ మనిషి వెనుతిరగడు అని. అందుకని నిర్గమకాండంలో ఆయన మహిమను చూసినప్పుడు మనకు కనిపించే సంగతి ఏంటి అనేది 2 వ్యక్తులు మనకు చూపిస్తారు ఆయన మహిమని. 2 వ్యక్తులు నేను తీసుకున్నాను. అయితే ఒక వ్యక్తి మోషే, 2వ వ్యక్తి యెహెజ్కేలు. ఆయన మహిమను చూపించినప్పుడు నిర్గమకాండము 24వ అధ్యాయము 9 నుండి 11 వాక్య భాగాల్లో కనుక మీరు చూస్తే, నిర్గమకాండం 24, 9 నుండి 11 ఆ దేవుని సార్వభౌమాధికారం అనే స్లైడ్లో మీకు ఉంటుంది. ఇది నిర్గమకాండం 24, 9 నుండి 11 కనుక మీరు చూస్తే, సీనాయి పర్వతం మీద మోషే మరియు పెద్దలు, ఎంతమంది పెద్దలు? 70 మంది పెద్దలు. వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసుకున్న సంగతి ఏంటి అని అంటే, ఈ సన్నిధి, ఈ స్థలము ఎంతో భయంకరమైనటువంటి స్థలము. అయితే ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ పర్వతం మీద అంటే? దేవుడు ఉన్నాడు. అప్పుడు అక్కడ ఒక వాక్యం కనిపిస్తుంది మీకు. వాళ్ళకి కనిపించింది ఏంటి అని అంటే, దేవుని పాదముల క్రింద నీలమణి వంటి అడుగు వేదిక, సెపహైర్ పేవ్మెంట్. ఎక్కడుందంట అది? నీలమణి వంటి అడుగు వేదిక దేవుని యొక్క పాదముల కింద వాళ్ళకి కనిపించింది. ఈ నీలమణి యొక్క అడుగు వేదిక యొక్క సూచన ఏంటి? ఏం సూచిస్తుంది అని అంటే, స్వచ్ఛతను సూచిస్తుంది, అత్యున్నతమైన దేవుని యొక్క పరిశుద్ధతకు గుర్తును చూపిస్తుంది. ఆ మహిమను చూడగానే వారు తమను తాము ఎంతో అల్పులుగా ఎంచుకుని భయముతో దేవుని యొక్క సన్నిధిలో విస్మయం చెంది వెంటనే, అయ్యో ప్రభువా మేము మరణించాల్సిన వారము, కేవలం నీ కృప వలనే మేము బ్రతికి ఉన్నాం, ఎంత గొప్ప కృప కలిగిన దేవా, నీవు నీ మహిమను మాకు కనబరిచావని చెప్పని వాళ్ళు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుని వాళ్ళు ఏం చేశారు? యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ఆరాధించిరి. ఎక్కడ? సియోను కొండ మీద. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎప్పుడు? దేవుని మహిమను చూసినప్పుడు. ఏం కనిపించింది? నీలమయం యొక్క వేదిక కనిపించింది. ఆ నీలమయం యొక్క వేదిక ఎక్కడుంది? దేవుని యొక్క పాదాల కింద ఉంది. ఇలాంటిదే, ఇంత మనం ఏదైతే శ్రేష్టమైనవి అనుకున్నామో అవన్నీ ఆయన పాదపీఠమే. అలాంటి దేవుణ్ణి మనం చూసాము. చూసి కూడా మనం మరణించాల్సిన వారం. మరణించలేదు, కేవలం ఆయన కృపే మనల్ని దాచిపెట్టి ఆయన మహిమను చూపి ఈరోజు మనం ఆయన సన్నిధిలో సాగిలపడుటకు కారణమయ్యాడు అని చెప్పని వాళ్ళు
ఆరాధించారు. సేమ్ అట్లాగే యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయము 26 నుంచి 28 వాక్యాలు కనుక మీకు చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 26, 28 వాక్యాలు కనుక మీరు చూస్తే, అక్కడ నీలమణి వంటి సింహాసనము, ఆ నీలమణి యొక్క సింహాసనము దగ్గర అగ్ని మరియు ధనస్సు వారికి కనిపించాయి. ఆ నీలమణి సింహాసనం, అగ్ని, ధనస్సు. ఈ అగ్ని అనేది కూడా దేనికి గుర్తుగా ఉంది అని అంటే పవిత్రతకు గుర్తుగా ఉంది. మనల్ని శుద్ధులు చేయడానికి ఈ అగ్ని అవసరం. దేవుణ్ణి చూడకపోతే మరి దహించు అగ్ని అయిన దేవుడు మనల్ని ఎట్లా శుద్ధులుగా చేస్తాడు? అగ్ని మనల్ని దహించాలి, మనల్ని శుద్ధులుగా చేయాలి, పవిత్రులుగా దేవుని ఎదుట నిలబెడితేనే కదా మనము హృదయమారా మనం దేవుణ్ణి ఆరాధించేది. మరి ధనస్సు దేనికి గుర్తుగా ఉందంటే దేవుని యొక్క నిబంధన గుర్తుగా ఉంది. ఆ నిబంధన దేవుడు ఆయన చేసినటువంటి నిబంధన, అది రద్దు చేయలేనటువంటి నిబంధన, అది స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటి నిబంధన. దేవుడు నీ దేవుడైతే గనక ధైర్యంతో నువ్వు ఆయన ఎదుట ఏం చేస్తావు? ట్రూ వర్షిప్పర్స్ ఎప్పుడు కూడా ఆ నిబంధన అనే దాన్ని పట్టుకుని వాళ్ళు ధైర్యంతో ఉంటారు. లేదంటే దేవుని ఎదుటికి వెళ్ళిపోతే, దేవుని ఎదుటికి వెళ్ళి దేవుని చూచి బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. అందుకనే మీరు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వాక్యంలో చూస్తే, చదవండి, అందరు కలిసి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వాక్యం. నేను దానిని చూచి, పక్కనే ఒక మాట ఉంది, ఏమనుంది? 28వ వాక్యం. నేను దానిని చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక వాని యొక్క స్వరము నాకు వినబడెను. దేవుని వాక్యం అనే స్వరం వినబడినప్పుడు, ఆ స్వరము ఎవరిది అని నువ్వు గుర్తుపెట్టినప్పుడు నువ్వేం చేస్తావనంటే సాగిలపడి, అంటే బోర్లపడి మనము ఆయన్ని ఆరాధిస్తాం. అంటే మనల్ని మనం సున్నా చేసుకుంటే కానీ దేవుని సార్వభౌమాధికారము అర్థం కాదు. అది మొదటి సంగతి. ఇంకా కూడా మనల్ని మనము గనక మరి హెచ్చించుకుని దేవుని సన్నిధిలో గనక ఉంటే దేవుడు మనకు కనపడ్డు. మొదటి సంగతి అదే. దేవుని యొక్క సార్వభౌమాధికారమునకు మనం చెల్లించే ఆరాధనలో ఆయన యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధించాలి. రెండవది మీరు చూసేది ఏంటంటే దేవుని మహిమకు చెల్లించేటువంటి ఆరాధన. ఈ విషయాన్ని కనుక మీరు చూస్తే ఆయన యొక్క మహిమ, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము, అక్కడ మనం చదివాం ఒక పోర్షన్. చదవండి, కీర్తనల గ్రంథం 24. ఈ మహిమ గల రాజు ఆ ద్వారములలో గుండా ప్రవేశించినట్లు మనల్ని మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఆ మహిమగల రాజు మీ జీవితాల్లోనికి రాకుండా మీరు ఎలాగా ఆయన మహిమను బట్టి ఆరాధిస్తాడు? ఆయన మహిమా స్వరూపి కాబట్టి మరి ఆయన మహిమను బట్టే మనము ఆరాధించాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యము చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమంతా మహామహుడగు దేవుని కృపాసనములో కూర్చుండి. కాబట్టి దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ యొక్క తత్వము మన యొక్క హృదయాలలో ముద్రించబడాలి. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన మహిమ యొక్క తత్వము మన హృదయాలలో ముద్రించబడాలి. అది ముద్రించబడాలి అనంటే మనము దేవుని చూసేటువంటి విధానములో కొన్ని మార్పులు మనకు కనిపించాలి. వాటిల్లో ముఖ్యమైనటువంటి మార్పుల్లో కొన్ని విషయాలు కనుక మనం చూస్తే, ఆయన మనకు ప్రకటన గ్రంథంలో, ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము
12-16 వాక్యాల్లో దేవుని మహిమ యొక్క తేజస్సు ఎలా ఉంటుంది అనే దానికి ఇక్కడ మనకు 7 సాదృశ్యాలు మనకు కనిపిస్తాయి. దేవుని యొక్క మహిమ తేజస్సు ఎలా ఉంటుంది అనే దానికి 7 సాదృశ్యాలు. మొదటిది ఏంటి అని అంటే తెల్లని వెంట్రుకలు. దేవుని యొక్క మహిమ తేజస్సుకు మొదటి గుర్తు ఏంటంటే తెల్లని వెంట్రుకలు. తెల్లని వెంట్రుకలు దేవునికి మరి మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే పవిత్రత, నిత్యత్వమును గురించి మనకు చెప్తున్న సంగతి. అందుకనే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వాక్యములో అంటాడు, ఆయన వస్త్రము మహిమ వలె తెల్లగా ఉండెను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రుబొచ్చు వలె ఉండెను అని దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వాక్యములో అంటాడు. ఆయన తల వెంట్రుకలు పవిత్రతకు నిత్యత్వమునకు గుర్తు అయి ఉన్నాయి. రెండవది అగ్ని జ్వాలల వంటి నేత్రాలు. దేనికి గుర్తుగా ఉన్నాయి అని అంటే ఆయన సర్వజ్ఞానమునకు గుర్తుగా ఉన్నాయి. అంటే ఆయన మనుషుల యొక్క హృదయాలను, అంతరంగాన్ని, రహస్యాలను సమస్తమును లోతుగా చూడగలిగినటువంటి దేవుడు ఆ అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో ఆయన మన హృదయాలను శోధించి మన పాపాన్ని గుర్తు చేసి ఆ పాపాన్ని ఆయన మరి కడిగి మనల్ని శుద్ధులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టి మనల్ని ఆరాధికులుగా చేసేది కూడా ఆయనే. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యములు అంటాడు, ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, సమస్తము ఆయన కనులకు మరుగై లేక తేటగా ఉన్నది అని చెప్పని అంటాడు. సో మొదటిది మహిమ యొక్క తేజస్సుకు గుర్తు ఏంటంటే తెల్లని వెంట్రుకలు, పవిత్రతకు గుర్తు. రెండవది అగ్ని జ్వాలల వంటి నేత్రాలు, సర్వజ్ఞానమునకు గుర్తు. మూడవది మెరిసేటువంటి అపరంజి వంటి పాదాలు, నీతి యొక్క తీర్పునకు గుర్తు. అందుకనే మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యములు అంటాడు, నీ కొమ్ములు ఇనపవిగాను నీ గిట్టలు ఇత్తడివిగాను నేను చేసేదను, నీవు అనేక జనములను పిండి చేసేదవు. కాబట్టి దేవుని యొక్క న్యాయమైన తీర్పునకు గుర్తు ఆయన అపరంజి వంటి వెండి పాదములు. 3 గుర్తులు చూశారు మహిమ యొక్క తేజస్సుకు. ఆ మహిమ యొక్క తత్వానికి సంబంధించినటువంటి 3 గుర్తులు. మొదటి గుర్తు ఏంటి? తెల్లని వెంట్రుకలు. దేనికి గుర్తుగా ఉన్నాయి? పవిత్రత, నిత్యత్వానికి గుర్తుగా ఉన్నాయి. రెండవ గుర్తు ఏంటి? అగ్ని జ్వాలల వంటి నేత్రాలు. దేనికి గుర్తుగా ఉన్నాయి? సర్వజ్ఞానానికి గుర్తుగా ఉన్నాయి. మూడవ గుర్తు ఏంటి? మెరిసేటువంటి అపరంజి వంటి పాదాలు. దేనికి గుర్తుగా ఉన్నాయి? తీర్పునకు గుర్తుగా ఉన్నాయి. నాలుగవది విస్తారమైన ప్రవాహము లాంటి స్వరము. అదే దేవుని యొక్క అధికారము. ఈరోజు మీకు ప్రకటించబడుతున్న వాక్యమే అధికారపూర్వకంగా దేవుడే మనకు ప్రకటిస్తున్నాడు. దీనికి లోబడతామా? కూర్చుని ఒక మంచి ప్రసంగంలాగా విని బాగుంది బాగలేదని మీకు మీరే తీర్పు తీర్చుకుని వెళ్ళిపోతారా? అదే విస్తారమైన జలముల ప్రవాహం వంటి స్వరము దేవుని యొక్క అధికారానికి గుర్తు. అందుకని అంటాడు కీర్తనల గ్రంథం 29:4వ వాక్యములో, యెహోవా స్వరము శక్తి గలది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఆ శక్తి కలిగిన ప్రభావం కలిగినటువంటి స్వరాన్ని విని ఆ ప్రకారంగా మనము దేవునికి లోబడాలి. ఐదవది కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి దైవిక అధికారానికి గుర్తుగా ఉన్నాయి. ఈ 7 నక్షత్రాలు 7 సంఘాలకు, అక్కడ ఉన్నటువంటి సేవకులకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకనే యెషయా గ్రంథం 10వ అధ్యాయం యెషయా 41:10 అంటాడు ఏమనంటే, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నా నీతియు కుడి చేతితో నేను నిన్ను ఆదుకొందును అని. యెషయా గ్రంథం 41:10. నా నీతియు నా కుడి చేతితో నేను నిన్ను ఆదుకొందును. 6వ గుర్తు ఏంటి అని అంటే నోటి నుండి 2 అంచుల ఖడ్గము. అది దేవుని యొక్క వాక్య శక్తికి గుర్తుగా ఉంది. నోటి నుండి వచ్చేటువంటి 2 అంచుల గల ఖడ్గము దేవుని యొక్క వాక్యము. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 4:12లో ఉంది. ఇప్పుడు మనం అనుకున్నాం ఏమేనంటే ఈరోజు నేను చేసినటువంటి ఆరాధన దైవ చిత్తానుసారంగా ఉందా లేదా అనే దానికి గుర్తు ఏంటి అని అంటే ఈ రోజున్న చేతిలో ఉన్న బైబిల్ యొక్క వాక్యమే రేపు మనల్ని నేరారోపణ చేస్తాడు. వాక్యమైనే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ చేతిలో ఉన్న వాక్యమే రేపు మన మీద నేరారోపణ చేస్తాడనమాట. అందుకనే 2 అంచులు పొదునైన ఖడ్గం బాగానే ఉంది. అది ఎంతో లోపలికి వెళ్ళి మరి చొచ్చుకుపోయి మనల్ని రక్షించడానికి శక్తి కలిగిందై ఉంది ఒక పక్క, ఇంకో పక్క తీర్పు తీర్చడానికి కూడా గుర్తుగా ఉంది. ఆ 7వ గుర్తు ఏంటి అంటే సూర్యుని వలె ప్రకాశించే ముఖము మహిమకు గుర్తుగా ఉంది. ఇప్పుడు 7 గుర్తులు దేవుణ్ణి మీరు చూసారా? దేవుని యొక్క మహిమతత్వం మీకు తెలుసా అని అంటే ప్రకటన గ్రంథం 1:12-16 వాక్యాల్లో 7 దేవుని యొక్క తత్వముల గురించి రాయబడింది.
ఈ 7 తత్వాలని మీరు మైండ్లో పెట్టుకోవాలి. దేవుణ్ణి చూసాము అని అంటే ఈ 7 తత్వాలు గుర్తుపెట్టుకోకుండా దేవుని ఎదుట సాగిలపడలేరు. సాగిలపడినటువంటిది వేరొక దానికి సాగిలపడినట్లు అవుతుంది. ఇలాగ బైబిల్లో మనం వెతుక్కోవాలి దేవుని యొక్క తత్వము, ఆయన యొక్క ముఖము ఎలాగా ఉంటుంది అనేది. సో మొదటిదేంటి? తెల్లని వెంట్రుకలు. 2 అగ్ని జ్వాలల వంటి నేత్రాలు. 3 అపరంజి వంటి మెరిసే పాదాలు. 4 విస్తార జల ప్రవాహం వంటి స్వరము. 5 కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. 6 నోటి నుండి 2 అంచులు గల ఖడ్గం. 7 సూర్యుని వలె ప్రకాశించే ముఖము. కాబట్టి ఇది రెండవది. దేవుని మహిమను బట్టి, ఆ మహిమలో ఉన్న తేజస్సును బట్టి, ఆయన యొక్క తత్వమును బట్టి చేసేటువంటి ఆరాధన. ఇప్పుడు మూడవది కనుక చూస్తే దేవుని రాజ్యమునకు చేసేటువంటి ఆరాధన. కీర్తన 145 11, 12 వాక్యాలు కలిసి పెద్దగా చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్. కీర్తనలో 145 11, 12 దేవుని రాజ్యమును, ఆయన రాజ్య పరిపాలనకు మనము చేసేటువంటి ఆరాధన. ఇది ఒక స్థలంలాగా, ఒక పాటలాగా, ఆరాధన ఒక స్థలంలాగా, ఆరాధనను ఒక పాటలాగా, ఆరాధనలో దేవుని యొక్క వాక్యాలు ఒల్లివేసినట్టుగా చేయకూడదు. ఈ ఆరాధనలో దేవుని యొక్క రాజ్య పరిపాలన, ఆ రాజ్య పరిపాలనలో దేవుని యొక్క అధికారము, ఆయన రాజ్యము స్థాపించబడాలి అనేటువంటి ఆరాధన ఉండాలి. అందుకని పరలోక ప్రార్థన నేర్పినప్పుడు ఏమని చేస్తారు మీరు? పరలోక ప్రార్థనలో ఏమని చేస్తారండి? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. తర్వాత ఏమన్నారు? ఓ మాట వరుసకేనా? మీ రాజ్యాలు ఇట్లాగే ఉండాలి భూమి మీద. మీకు ఇష్టమైన అధికారులు మీ రాజులే పరిపాలించాలి. ఈ రాజు మాత్రం ఆదివారం మాత్రం పరిపాలిస్తే చాలా? అదే కదా మరి 1వ దినవృత్తాంతాలు దావీదు ఆ అధ్యాయం అంతా మీరు చదివితే, అరే అంత కలిగిన దావీదు నాకు ఏమీ లేదని సమస్తం మందిరానికి ఇచ్చేశాడు. కానీ మనం మాత్రం ఆదివారం మందిరానికి వచ్చి ఆరాధనలో ఉన్నాను, బల్లలో ఉన్నాను, మందిర సహవాసంలో ఉన్నాను, నాకేమి ఇస్తావు అనే పరిస్థితిలోకి ఆరాధికుడు వస్తున్నాడు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఆ పరలోకంలో ఉన్న దేవుని రాజ్యంలో ఉండే పరిస్థితికి మనం వెళ్ళాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యము 12:28 మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము గనుక కృతజ్ఞత కలిగి యుందుము. నిశ్చలమైన రాజ్యము పొందినందుకు, ఆ నిశ్చలమైన రాజ్యంలో మనకు స్థలం ఇచ్చినందుకు, ఆ స్థలములో ఆయన సన్నిధిలో గడుపుటకు మనకు అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. కాబట్టి ఇది ఉందా? హెబ్రీ పత్రిక 12:28 మన మనసుల్లో ఉందా? అలా ఉంటే దేవుని రాజ్యాన్ని ఎప్పుడు కూడా నిత్య రాజ్యంగా చూస్తాం. అధికారులు మారినా, ప్రభుత్వాలు మారినా, రాజులు మారినా, యుద్ధాలు జరిగినా, కరువు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా నీ రాజ్యం కదల్చదు. అందుకే కదా దేవుడు పిలాతు ఎదురు నిలబడినప్పుడు అసలు ఏం కావాలి నీకు, ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు అని అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు? నాకు కావాల్సిన దాని కొరకైతే నేను నీ దగ్గర మాట్లాడే పరిస్థితి నాకు లేదు. పిలాతుని అంత చిన్నగా చూశాడు. ఆ మాట సందర్భంలో ఆలోచించండి. ఒక కోర్టులో జడ్జిని ఎంత చిన్నగా చూశాడు. ఈ రోజున మనం నిలబడే కోర్టుల్లో మీరు అలా చూసి చెప్పగలిగే ధైర్యం ఉందా? జడ్జి ఎదుట కళ్ళుతో కళ్ళు పెట్టి చూడగలుగుతారా? మీరు ఎంతటి ఆఫీసర్ అయినా కానీ జడ్జి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పారంటే తీర్పు ఇంకో రకంగా వస్తుంది. తల ఉంచుకుని చెప్పాలి. మీరు ఎవరైనా కానీ తల ఉంచుకోవాలి భూలోకంలో. కానీ పిలాతు ఎదురు దేవుడు చెప్పిన సమాధానం, పిలాతుని ఎంత తక్కువగా చిన్నవాడిగా చూసి, అసలు తక్కువ చిన్న అనే మాటలు కాదు. అసలు పిలాతు ఎవడు? భూమి అయింది, సమస్తం అయింది. అలాంటి ఆయన ఎదుట పిలాతు అంత పెద్ద ప్రశ్న వేశాడు. అసలు ఏం కావాలి నీకు అన్నాడు. సమస్తం ఇచ్చేది ఆయన అయితే నీకేం కావాలని పిలాతు అడిగాడంటే, అబ్బా ఎంత వెరీ వండర్ఫుల్ కాన్వర్జేషన్. అప్పుడు అనిపిస్తుంది నాకు రక్షణ పొందాక, అరే పిలాతు ఎట్టా ధైర్యం చేశాడు రా పాపం అని. అందుకనే పిలాతు తర్వాత అతి తక్కువ సమయంలో ఏమైపోయాడు మనకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం నిత్య రాజ్యము అనేటువంటి మన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆరాధనలో, దేవా నీ చిత్తము, నీ నీతి, నీ సన్నిధి మా జీవితంలో మొదటి స్థానంలో ఉంది. నీ చిత్తము, నీ నీతి, నీ సన్నిధి మొదటి స్థానం, మిగిలినవన్నీ లాస్ట్. ఈ కాకుండా మా ఇల్లే, మా పిల్లలే, మా ఉద్యోగమే, మా ఊరే బాగుండాలి, మా మందిరమే బాగుండాలి, ఊర్లో ఉన్న జనాలందరూ ఇక్కడికే రావాలి. ఫస్ట్ ప్లేస్ ఇది కాదు. దేవుని చిత్తము, దేవుని నీతి, దేవుని సన్నిధే నీ హృదయానికి కేంద్రంగా ఉండాలి. అక్కడ సొలొమోన్ టెంపుల్ 4 ఇమేజెస్ ఇచ్చాను చూడండి. సొలొమోన్ టెంపుల్ది ఎంత పీస్ఫుల్గా ఉంది టెంపుల్.
ఆ టెంపుల్ లోపల ఇమేజ్ చూడండి. లోపల ఎవరైనా ఉన్నారా? టెంపుల్ లోపల క్లీన్గా కామ్గా ఉంది. టెంపుల్ పైన అంతా ఏముంది? దేవుని యొక్క మేఘము, ఆయన యొక్క తేజస్సు ఆ మందిరం లోపల, ఆ మందిరం పైన నిండుకుని ఉన్నాయి. ఆ 1-2 ఇమేజెస్ కనుక మనం చూస్తే, అలాగే ఆరాధనకి మన హృదయం కూడా ఈ రోజుకి వేరే ఆలోచన వద్దు. పీస్ఫుల్గా ఉండండి, కామ్గా ఉండండి, ఏం చింతించొద్దు. ఇప్పుడు రేపు నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తున్నారు, ఇక నాకు వచ్చింది ఆర్డర్ అనుకున్న ఏం వద్దు, కంగారు కూడా మాకండి. మంచి ఉద్యోగం రేపు శుక్రవారానికి రాబోతుందని చెప్తే జనం అందరూ చప్పట్లు కొడతారు. వేరే మందిరాల్లో అయితే మనం కొట్టాం. మంచి ఉద్యోగం ఇంకా అంతకన్నా మంచిదే వస్తుంది, నేను నమ్ముతున్నా అది. కాబట్టి ఏ జరిగినా కానీ ఇప్పటికిప్పుడు మరి అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఫోన్ చూసుకుంటే మీ ఫోన్లో మీ స్టేట్ బ్యాంక్ యాప్ లేదు, పోయింది. 3 డేటా సెంటర్లు కూడా కరప్ట్ అయిపోయి స్టేట్ బ్యాంక్ కూడా అసలు ఎవడు లేడు, ఫోన్లోనే డబ్బులన్నీ ఉన్నాయి. చింతించుకుంటూ ఉంటారా? ఫోన్ చూసుకుంటే యాప్ లేదన్నారు, ఫోన్ చేస్తే అసలు స్టేట్ బ్యాంకుకి సంబంధించిన డేటానే పోయిందన్నారు. బ్యాంకు డేటానే పోయింది. 3 చోట్ల దాచిపెడతారండి వాళ్ళు, బ్యాంకుల వాళ్ళు 3 దేశాల్లో 3 చోట్ల 4 చోట్ల దాచిపెడతారు. 4 డేటా సెంటర్లు పోయినాయి. ఇప్పుడు యాప్లో ఏం చేస్తారు? నా అకౌంట్ పుస్తకం తీసుకెళ్తే చూడటానికి ఆడి దగ్గర ఉండాలిగా, సిస్టంలో డేటా ఉండాలిగా, ఎక్కడ ఉంటుంది? పోయినా సరే అనే పరిస్థితికి రావాలి. అలాంటి పరిస్థితికి రాకుండా మీరు ఎంత భక్తి చేసినా కానీ జీరో అవుతూ ఉంటుంది. ప్రతిసారి మీరు మందిరానికి వస్తారు, బై ద టైమ్ యూ గో ఇట్ విల్ బికమ్ జీరో. పాయింట్స్ పెరగాలి. ఆ పాయింట్స్ పెరగాలంటే లోపల ప్యాషన్ ఉండాలి, బగబగ మండుతూ ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజీకి ఎప్పుడెప్పుడు వెళ్దామని బగబగ మండేవాళ్ళం. ఎందుకో తెలుసా? ఫస్ట్ బెంచ్లో కూర్చునే కుడి పక్కన్న వ్యక్తి కోసం, సెకండ్ బెంచ్లో కూర్చునే ఎడం పక్కన్న వ్యక్తి కోసం బగబగ మండిపోతారు యవనస్తులు. అవునా బాబు? మీరు మండిపోరు, ఎందుకంటే మీరు మందిరానికి వస్తారు కాబట్టి మీరు మండిపోరు. మండిపోయిన పీటర్కి తెలుసు, మండిపోయిన నాకు తెలుసు, సార్కి కూడా తెలుసు. ఎందుకు మండిపోయాము? లోకం కోసం మండిపోయాం. ఈరోజు ఎవరి కోసం మండిపోతున్నాం? దేవుని కోసం బగబగ నిప్పు కనికిలాగా మండిపోతున్నాం. అందుకనే దేవుని రాజ్యాన్ని మొదటి స్థానంలో పెట్టుకుని మనం ఆరాధించాలి. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యంలో దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి అనే మాట మనకు కనిపిస్తుంది. అలాగే దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వాలి అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ 10వ వాక్యములో ఉంటుంది, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో జరిగినట్లు భూమి మీదను జరుగునుగాక. మొదటి వాక్యం ఏంటి? 6:33లో దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి. రెండవ మాట దేవుని రాజ్యం వచ్చునుగాక అని ఎదురు చూడుడి. మూడవది దేవుని చిత్తము పరలోకములో భూలోకములో జరుగునట్లుగా మీరు సిద్ధపడి ఉండాలి. అందుకనే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యములు అంటాడు, సంపూర్ణ హృదయముతో నన్ను వెతికినప్పుడు నన్ను కనుగొందరు. సంపూర్ణ హృదయం కావాలి దేవునికి. అలాగే దేవుని రాజ్యాన్ని ముందుగా వెదకటం అని అంటే ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ కోరుకోవటమే. అందుకనే కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 105:4వ వాక్యంలో అంటాడు, యెహోవా ఆయన బలమును వెతుకుడి, ఆయన ముఖమును ఎల్లప్పుడూ వెతుకుడి. ఆయన బలమును వెతుకుడి, ఆయన ముఖమును ఎల్లప్పుడూ వెతుకుడి. కాబట్టి దేవుని రాజ్యానికి మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన రాజ్యమును బట్టి మీరు ఆరాధించేటప్పుడు ఆ రాజ్యమును బట్టి ఆరాధించే దానిలో ఏముంది అని అంటే దేవునికి మీరు ఇచ్చే మొదటి స్థానం ఉంది. ఆ మొదటి స్థానాన్ని బట్టి మీరు ఆరాధించాలి. ఇది మూడవది. సో ఫస్ట్ది ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి ఆరాధిస్తున్నారు. రెండవది ఆయన మహిమను బట్టి. ఆయన మహిమ ఇక్కడ నిలిచి ఉన్నది, ఇక్కడ మన మధ్య ఉన్నాడు, మన హృదయాలలో ఆ వెలుగు ఉంది, మన మనసుల్లో ఆ వెలుగు ఉంది, ఆ వెలుగును చూసే నేను ఆరాధిస్తున్నాను అని మహిమను బట్టి మూడవది ఆయన రాజ్యము, రాజ్య పరిపాలన. అందుకనే కీర్తనల గ్రంథం 145 11 12 వాక్యాలు చదవండి. కీర్తనల గ్రంథం 145 11 12 వాక్యాలు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి ఏం చేస్తారంట? చెప్పుకుంటారు. ఈరోజు మనం బయటికి వెళ్తే చెప్పుకునేది ఏంటి? చెప్పండి. బయటికి వెళ్తే ఏం చెప్పుకుంటాం? దేవుని రాజ్య ప్రభావం చెప్పుకునేటువంటి మాటలు మన నోట, మన హృదయంలో ఉన్నాయా?
తర్వాత రాజ్య ప్రభావం గురించి చెప్పుకునేటువంటి వారమై దేవుని ఆరాధించాలి. తర్వాత నీ శౌర్యమును నీ శౌర్యమును గురించి పలుకుదురు. పలుకుదురు. ఆ శౌర్యములో ఉన్న దేవుని యొక్క బలమును గురించి వాళ్ళు సంతోషించి ఆ ప్రకారంగా ఆరాధిస్తారు. సో ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుని ఉట్టి మాటలతో చెయ్యొద్దు. ఉట్టి మాటలతో వచ్చి అగ్ని రాచుకునేదాకా మనం రావద్దు. అగ్గి రాచుకోకముందు అంటే దేవుని కృపతో కప్పబడ్డాం. ఎన్నిసార్లు వచ్చి ఎన్ని మిస్ఇంటర్ప్రిటేషన్స్తో ఆరాధనలు చేసినా కానీ ఇంతవరకు దేవుడిని మిమ్మల్ని ముట్ల. నిర్గమకాండం 28లో ఉంటుంది, 70 మంది పెద్దలను దేవుని మహిమ చూసినా కానీ ప్రభువా నీ చెయ్యి మమ్మల్ని ముట్టలేదు అంటే మేము చావాల్సిన వాళ్ళం చావలా ఈ పర్వతం మీద. ఎందుకు చావలేదంటే నీ మహిమ కప్పింది, నీ కృపలో ఉన్నాం కాబట్టి మీరు చావల. ఇప్పటి వరకు నీవు నేను మన కుటుంబాలు చల్లగా ఉన్నాం. మనకి ఏ హాని రాకుండా ఉందంటే ఆయన కృప ఏం చేసిందంటే అందరినీ ఆవరించింది. ఈ కృప మన నుంచి దూరం అవ్వకుండా, ఆత్మ మన నుంచి వెళ్ళిపోక ముందే మనం అలర్ట్ అవ్వాలి, తిరిగి రావాలి, వచ్చి చూచిన దేవుని చూచినట్టుగా ఒప్పుకోవాలి. ఇక నుంచి ఇక వేరేటువంటి విషయాలు ఉండకూడదని అక్కడ వచ్చి బోర్లబడి సాగిలపడి ఆయన సన్నిధిలో మనం ఉంటే ఈ చల్లదనం నిబంధన ఏంటంటే నువ్వు నీ తర్వాత అందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది అన్నమాట. రండి ఆ ప్రకారంగా మనం ఆరాధిస్తాం.